నువ్వు ఆశీర్వదించబడుతుంటే అది చూసి సంతోషించేవాళ్ళు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో మొదటి అన్నదమ్ములైన హేబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తే, అతని అన్న అయిన కయీను ఏం చేశాడు? అసూయతో సొంత తమ్ముడి ప్రాణాలే తీసేశాడు. ఈరోజు నువ్వు దేవుడి కృపతో ఓ ఇల్లు కొనుక్కున్నావు, వాహనం కొనుక్కున్నావు, ఏదైనా వస్తువు కొనుక్కున్నావు. అది అందరికీ చూపించి నీ సంతోషాన్ని నలుగురితో పంచుకుందాం అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళేమో నీ ముందు బాగానే నటిస్తున్నారు. కానీ పక్కకెళ్ళిన తర్వాత అసూయతో రగిలిపోతూ వాళ్ళ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. నీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నీ ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడిని స్తుతిస్తూ ఆయనతో సంతోషంగా గడుపు. అది చాలు నీకు.